అమ్మా క్షమించమ్మా. అధికార మదంతో మూసుకుపోయిన నా కళ్ళని తెరిపించావమ్మా. ఇక నుంచి నేను నీ భక్తుడిని. తప్పైపోయింది, క్షమించమ్మా. నన్ను క్షమించమ్మా. అమ్మా, మా తప్పుల్ని క్షమించు. నీ దయవల్ల మాకు కూడా ఈరోజు అమ్మవారి దర్శనమైంది. మా గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ స్టాఫ్ కానీ ఎవ్వరూ ఇక మీదట మీ జోలికి రారు. మమ్మల్ని మన్నించమ్మా. విజయ, చూసావా ఈ వెరితనం? మరీ ఇంత మూర్ఖంగా ఉండకూడదు. విగ్రహాలు మాట్లాడడం, వరాలివ్వడం, గోపుర కలశాలు గాల్లోకి లేవడం ఇవన్నీ కథల్లోని మాటలు. వాటితో ప్రాణాలు ముడిపెట్టకూడదు. నేనే గోపురం ఎక్కి కలశాన్ని లేపాను. నేను రాకపోతే ఏమైపోయేదానివి? అల్లరే ఆత్మహత్య చేసుకునేదానివి. దేవుడంటే నమ్మకం ఉండొచ్చు, కానీ అది ప్రాణాలు తీసుకునేంత మూఢనమ్మకం కాకూడదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పట్టుదలకి పోకు. వారవ్వా, అదన్నమాట. నీళ్ళెవరిని పైకి పంపించి కలశాన్ని ఎత్తించి మాకు డుమ్కా కొట్టి జంకా చేస్తావు. నీ సంగతి తెలుస్తాం, గుడిని బదనాం చేస్తాం. అరే ఆఫీసర్, ఈ అమ్మాయి మనల్ని మోసం చేసింది. మోసం చేస్తావు. ఏంటి నువ్వు నమాజ్ చేస్తున్నావు? రాత్రి జరిగిన దానికి బాయి జడుసుకున్నాడు, పరాగ్గా కలవరిస్తున్నాడు. మనసు కుదుటపడ్డం కోసం నమాజ్ చేస్తున్నాను. మీ అమ్మవారిని ప్రార్థించవచ్చు కదా, అల్లాకి నమాజ్ చేస్తున్నావేంటి? ఎవరి దేవుడంటే వాళ్ళకి నమ్మకం ఉంటుంది. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే వాళ్ళకి ధైర్యం వస్తుంది, మనసు కుదుటపడుతుంది.